చాలా ఇప్పుడు మనకి స్కూల్కి మన స్కూల్ అని ఎందుకంటున్నా అంటే మేము స్టీల్ టౌన్షిప్లోనే ఉండేవాళ్ళం. లయన్స్ క్లబ్ ఆఫ్ ఈఎస్పీ స్టీల్ సిటీకి మీ స్కూల్తో చాలా సంవత్సరాల జన్మం ఉంది కాబట్టి మన స్కూల్ అన్నాను. సో గవర్నర్ గారు శ్రీకాకుళం నుంచి ఇటు అన్నవరం వరకు కొన్ని వందల స్కూల్స్ వేల స్కూల్స్కు యాక్టివిటీస్ అవుతున్నాయి. కానీ గత 3 సంవత్సరాల నుంచి మీ స్కూల్కి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? జగన్నాథరావు గారు ఉన్నారు ఇక్కడ, చాలా సర్వీస్ చేస్తున్నారు. సో మీ స్కూల్కి వచ్చారు. ఆయన వాల్యుబుల్ టైం, చాలా వాల్యుబుల్ టైం ఆయనకి. సో మనందరి తరఫు నుంచి ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే సిటీ నుంచి ఇప్పుడు ఇంత దూరం వచ్చారు, మంచి మెసేజ్ ఇచ్చారు. మీకు 6 పాయింట్స్ చెప్పారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే ఈ కార్యక్రమానికి మెయిన్ ఎప్పుడు ఇక్కడ మంచి కార్యక్రమాలు జరగడం జగన్నాథరావు గారు ఆయన ఎప్పుడు నిరంతరం ఆలోచిస్తుంటారు ఈ స్కూల్కి ఏం చేయాలి అని. సో అందులో భాగంగా ఫీజు కడుతున్నారు, 10th క్లాస్ పిల్లలందరికీ ఫీజు కడుతున్నారు. సో ఒక మంచి ఉద్దేశంతో కడుతున్నారు, పిల్లలందరూ బాగా చదువుతారు అని. సో ఆ పేరు నిలబెట్టుకోవాలి మీరు. సో జగన్నాథరావు గారికి కూడా థ్యాంక్ యూ సార్. అలాగే మా ప్రెసిడెంట్ గారికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ సంవత్సరం సత్యప్రకాష్ గారు యాజ్ ఎ ప్రెసిడెంట్, థ్యాంక్ యూ సార్. అలాగే మన వరప్రసాద్ సెక్రటరీ గారు, మీ ఊరే, మీ అందరికి తెలుసా? సో ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ స్కూల్కి అన్ని మంచిగా వాటర్ ట్యాంక్ కూడా కట్టించారు అనుకుంటు లాస్ట్ ఇయర్ ఇప్పుడు. సో ఏమాత్రం అవకాశం ఉన్నా స్కూల్కి ఎంతో సహాయపడుతున్నారు. ఆయనకు కూడా చాలా థ్యాంక్స్ అండి. అలాగే హెచ్ఎం గారు కూడా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. సో మెసేజ్ ఇచ్చి ఆయన కూడా పిల్లలందరికీ మంచి ఆశీర్వాదం ఇచ్చారు. సో హెచ్ఎం గారికి కూడా థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ స్కూల్ మిగతా స్టాఫ్ అందరికి కూడా థ్యాంక్స్ అండి. అలాగే మా లయన్స్ క్లబ్ తరఫున ఎస్ఎంవి సత్యనారాయణ గారు, వైకే గారు సీనియర్ మెంబర్ వచ్చారు. సో అందరికి థ్యాంక్స్. మిగతా బుక్స్ డొనేషన్ ఏంటంటే లయన్స్ క్లబ్ మిగతా మెంబర్స్ కూడా చాలా మంది డబ్బులు ఇచ్చారు. సో అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. సో మిగతా లైన్ మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ జెడ్పీ హై స్కూల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గవర్నర్ గారికి వేరే అపాయింట్మెంట్ ఉంది, ఆయన బయలుదేరుతున్నారు. సో మీరు అందరూ కూర్చుంటే ఒక 5 నిమిషాల్లో బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఒక 5 నిమిషాలు కూర్చోండి.